ఈ యొక్క కల్వరి టెంపుల్లో నిజమైన ఆరాధన జరుగుతుందా లేకపోతే మనీ స్కామింగ్ అయితే జరుగుతుందా నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఈ సతీష్ అన్న చెప్పే వాక్యం ఏమో చాలా అంటే చాలా వివరంగా చాలా అంటే హ్యాపీగా ఉంటుంది. కాకపోతే ఈయన డబ్బు కోసం ఇంత కకృతి పడుతున్నాడు ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఒక్కసారి ఈ వీడియో చూసే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. 1000 మంది 2000 రూపాయలు కానుకిస్తే 20 లక్షలు అవుతుంది. చూశారు కదా ఈ యొక్క స్కామ్ అయితే ఎలా ఉందో. అన్న చెప్తున్నాడు కదా 10 మంది ఇస్తే 10 లక్షలు అయితే, ఒక్కరిస్తే 1,00,000 రూపాయలు అయితే అని చెప్పేసి ఎట్నో చెప్తానే ఉండనమాట. ఈయన గురించి నేను కొన్ని నిజాలు బయట పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. ఈయన బ్రాంచెస్ వచ్చేసి నాకు తెలిసి ఒక 100 పైనే ఉంటాయి అనమాట. అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలుపుకుంటే ఒక 100 పైన బ్రాంచెస్ అయితే ఉంటాయి. ఈయన చర్చి సబ్ చర్చెస్ అనమాట అండి. కల్వరి టెంపుల్ కాకనే ఒక రోజు ఆరాధన జరిగితే మినిమం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 1,00,000 మంది అయితే వస్తారంట. 1,00,000 మంది ఒక్కొక్క రూపాయి ఇచ్చినా కూడా ఎంత అయితే మీరు ఒకసారి అయితే నోటెడ్ అయితే చేసుకోండి అనమాట. ఎవరైనా కూడా మనకు వచ్చిన దాంట్లో వారం అంతా కష్టపడ్డ దాంట్లో కనీసం ఒక 10 రూపాయల నుంచి 50 రూపాయలు 100 రూపాయలు అయితే ఇస్తారు కదా. 100 మంది 10 రూపాయలు ఇస్తే 10 లక్షలు అయితే. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 100 మంది 100 రూపాయలు ఇస్తే దగ్గర వచ్చేసి ఎన్ని రూపాయలు అయితే మీరే ఒకసారి క్యాల్కులేట్ చేసి కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈయన చేస్తున్న స్కామ్ ఉంది కదా, ఈయన అంటే నాకు తెలిసి వచ్చిన వాళ్ళకి అక్కడ ఉన్న వారికి అయితే అన్నాలు పెడతాడు. ఇంకా మెయింటెనెన్స్ ఖర్చు వచ్చేసి కరెంటు బిల్లు ఇవన్నీ వేసుకుంటే ఒక 2-3 lakhs పోవచ్చు అనమాట. మినిమం ఒక ఆరాధనకు వచ్చేసరికి ఒక 5 లక్షల నుంచి ఒక 6 లక్షల వరకు అయితే వస్తుంది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న చర్చికి వెళ్తున్న వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. అంటే దీన్ని బట్టి చూస్తే ఈయన ఎంత పెద్ద స్కామ్ చేస్తున్నాడో మీ అందరికైతే అర్థం కావాలి. ఈ అన్న నిజంగా దేవుని సేవ చేస్తే కానుకల గురించి ఆశించాల్సిన అవసరం లేదనమాట. ఎందుకనంటే ఆయన దగ్గర చాలా మంది ఇచ్చేవాళ్ళు, చాలా మంది అంటే ఆయన చర్చికి వచ్చి బలపడ్డ వాళ్ళు లేకపోతే ఆశీర్వదింపబడ్డ వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళందరూ ఇస్తేనే ఇన్ని పైసలు అవుతున్నాయి అని అంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఈయన ఎంత పెద్ద స్కామ్ చేస్తున్నాడో. పైసల కోసం నిజం చెప్పాలంటే ఒక మన్ను తింటున్నాడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ రోజుల పాస్టర్లు ఇంత దరిద్రంగా ఎందుకు తయారవుతున్నారో నాకైతే అసలుకి వింటుంటేనే కొన్ని వీడియోస్ చూస్తుంటే చాలా అంటే చాలా బాధాకరం అవుతుంది. సతీష్ కుమార్ వాళ్ళ చర్చి మెంబర్స్ కానీ ఎవరైనా చూసి నా మీద నెగిటివ్గా మీరు రెస్పాన్స్ అయినా ఏం కాదనమాట. ఎందుకంటే నేను ఉన్నట్టుగా నిజాన్ని అయితే బయట పెడుతున్నా. ఈ సతీష్ కుమార్ అన్నగారు మీరు నిజమైన సేవనే చేస్తున్నారు. కాకపోతే ఈ డబ్బుకు ఆశించాల్సిన అవసరం మీకు లేదనుకుంటా నా దృష్టిలో. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆ సంద కానుకలు చాలా వస్తాయి. ఇంకా సబ్ బ్రాంచెస్ నుంచి కూడా మీకు చాలా అంటే చాలా పైసలు వస్తాయి. ఇంకొకటి నాకు ఈయన దగ్గర అర్థం కాదు ఏంటంటే చాలా మంది చర్చెస్లలో ఎవరన్నా పాస్టర్స్ని పెట్టి చర్చి నడపడం చూసాం. కాకపోతే ఈ కల్వరి టెంపుల్లో ఏమైందనంటే స్టోరీ ఒక లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది అనమాట. అంటే 42 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది మన థియేటర్లో ఎలా ఉంటుందో అక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్కి వెళ్ళి వీళ్ళు చర్చికి అటెండ్ కావాలన్నమాట. ఇంత దరిద్రమైన ఎక్కడన్నా ఉంటుందా? ఎవరైనా దేవుని సేవకుడు అక్కడ పరిచర్య చేయడం చూసాం కానీ లైవ్లో చూసి నేర్చుకోవడం ఏంటి? అసలు ఆ చర్చికి పోయే వాళ్ళకన్నా కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి కదా. మీరు చర్చికి పోతున్నారా లేకపోతే సతీష్ కుమార్ కోసం పోతున్నారా? కొద్దిగా ఆలోచించుకోండి. ఆ సతీష్ కుమార్ చర్చికి పోయే వాళ్ళు పోండి, నిజంగా ఆశీర్వదింపబడండి. కాకపోతే ఈ కానుకలు అనేవి ఉన్నాయి కదా, కొద్దిగా ఆలోచించండి. ఎందుకనంటే ఇది చాలా అంటే చాలా పెద్ద స్కామ్. దేవుని పేరు చెప్పి చాలా అంటే చాలా కొన్ని కోట్ల స్కామ్లు అయితే చేస్తున్నారనమాట. ఒక మీటింగ్ పెడితే ఆయనకు వచ్చే ఖర్చు మనీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మ్యాక్సిమం లైటింగ్తో పోల్చుకుంటే, ఇంకా మ్యూజిషియన్స్, ఇంకా స్టేజీ ఆ పనులన్నీ చూసుకుంటే ఒక 2-3 lakhs కావచ్చు. కాకపోతే ఆయనకు వచ్చే ఆదాయం ఎంత? అక్కడ ఎవరైనా క్యాచ్ చేస్తారా? ఎవరు క్యాచ్ చేయరు. డబ్బుల కోసం పనిచేసే పాస్టర్స్ ఎక్కువయ్యారు. ఇలా దేవుని సేవ నిజంగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. వాళ్ళని నిజంగా మెచ్చుకొని ఇంకా చాలా మంచి వీడియోస్ చేస్తా. ఇంకా చాలా మంది ఉన్నారు స్కామర్స్. వీళ్ళందరినీ అయితే రేపటి నుంచి అయితే బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే 100% అయితే చేస్తా. ఇంకా ఈయన దగ్గర కొన్ని ఏం జరుగుతున్నాయి అంటే బర్త్డేస్ అయినాయి అనుకోండి, మీరు ఆ చర్చిలో మెంబర్ అయినారు అనుకోండి, మీకు కేక్ ఉంటుంది కదా, ఇంటికి ఆర్డర్ రూపంలో వస్తుందంట. కేకే కావచ్చు. కాకపోతే ఇలాంటివి చేయడం కూడా మంచిదే. కాకపోతే ఇంకా వృద్ధులకు సహాయం చేయడం, లేదనంటే ఏదైనా ఓల్డేజ్ రూమ్స్ కట్టించి అక్కడ సేవ చేయడం, లేదంటే వారికి భోజనాలు పెట్టడం, ఇలాంటివి చేస్తే ఇంకా మంచిగా ఉంటుందన్న. ఇంకా మీ సేవ చాలా అంటే చాలా అభివృద్ధి పడుతుంది. చాలామంది తమ్నేల్ చూసినప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే నేను నిజాన్ని బయట పెట్టడానికని మీ టాక్స్ బై చింటూ రూపంలో అయితే మేము ముందుకు రాబోతున్నా. ప్లీజ్ దయచేసి కింద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి ఆ తర్వాత కామెంట్ దగ్గర హైప్ అని ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే ఇంకా చాలా మందికి ఈ వీడియో అయితే బూస్టింగ్ అవుతుంది అనమాట. అంటే ఇంకా చాలా మంది చూసే ఆస్కారం అయితే చాలా ఉంటుంది. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరు తెలిసేలా షేర్ చేయండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకోసారి కూడా ఎందుకంటే నేను మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తాను. మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇలాంటి వాళ్ళని మాత్రం ఏ పాస్టర్ అయినా సరే వదిలిపెట్టే ముచ్చట్లేదు. ఇంకొక వీడియోతో ఇంకొక పాస్టర్తో మీ ముందర ఉంటా. అంతవరకు చూస్తూనే ఉండండి.